హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. బికాస్ నా బెస్ట్ ఫ్రెండ్ నన్ను విజిట్ చేయడానికి దాని వింటర్ బ్రేక్లో మా ఇంటికి అయితే వచ్చింది. సో ముందు రోజు మాకు ఒక ప్లాన్ ఉండే, ఇలా టెంపుల్ విజిట్ చేద్దామని చెప్పి. కానీ మార్నింగ్ లేసేసరికి అందరికీ లేట్ అయిపోయింది. వెళ్దామా వద్దా అని ఆలోచిస్తూనే ఇంకా స్టార్ట్ అయిపోయాం, రెడీ అయిపోయి కుర్తీస్ వేసుకొని. మేము ఇప్పుడు వచ్చిన టెంపుల్ అయితే నాష్విల్లో గణేష్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్లో రిమైనింగ్ అదర్ గాడ్స్ కూడా ఉంటారు, బట్ ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ లార్డ్ గణేష అనమాట. మా ఇంటి నుంచి ఈ టెంపుల్ అయితే 3 hours డ్రైవ్. సో అలా మాట్లాడుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ మేమైతే టెంపుల్ రీచ్ అయిపోయాము. వీకెండ్ అయ్యేసరికి లోపల కూడా కొంచెం రష్ బాగానే ఉంది. అండ్ టెంపుల్ లోపలైతే కెమెరాస్ నాట్ అలౌడ్. సో క్విక్గా అలా దర్శనం చేసుకుని షాపింగ్ వెళ్దాము అండ్ బ్రాడ్వే స్ట్రీట్ కూడా కవర్ చేసుకుందాము అని చెప్పి ప్లాన్ అనుకున్నాము. ఇదేమో ఎగ్జిట్ ఏరియా అనమాట. సో ఇక్కడ కొంచెం బయటికి రాగానే మనకి ఇలా షాపింగ్ ఏరియా లాగా అన్ని డిస్ప్లే చేశారనమాట. సమ్ జ్యువెలరీ, క్లోత్స్, అలా మొత్తం ఎథనిక్ వేర్ మెయిన్గా. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే లిఫ్ట్ అండ్ స్టెప్స్ ఉంటాయి ఎగ్జిట్ ఏరియాకి. సో మేము అలా కిందకి వస్తుంటే స్టెప్స్ త్రూ మాకు నీమ్ చెట్టు కనిపించింది. చాలా డేస్ తర్వాత ఇలా వేప చెట్టు యూఎస్లో చూసాము. సో అందుకే అది కూడా ఒక వీడియో క్లిప్ తీసుకున్నాను. ఇంకా అలా మా దర్శనం కూడా చాలా పీస్ఫుల్గా అయిపోయింది. అండ్ వెంటనే లంచ్ టైం కూడా అయ్యిందని చెప్పేసి ఫస్ట్ ఇంకా రెస్టారెంట్ చూస్ చేసుకున్నాము. సో మేమైతే చీజ్ కేక్ ఫ్యాక్టరీ చూస్ చేసుకున్నాం, ఎందుకంటే అది మాల్ ఏరియాలోనే ఉంటుంది. సో ఫుడ్ ప్లస్ సమ్ షాపింగ్ కూడా కవర్ అయిపోతుంది ఎట్ ఏ టైం అని చెప్పి అలా ప్రిఫర్ చేసాం. బట్ చాలా రష్ ఉండే, అసలు మాకు పార్కింగ్ దొరకడానికి ఒక 30 minutes పట్టింది. అండ్ మేము ఆల్రెడీ రిజర్వ్ చేసుకున్నాం టేబుల్. సో అందుకే వెంటనే లోపల వెళ్ళిపోగలిగాము. మెన్యూ అయితే మేము ఆర్డర్ చేసినవన్నీ చాలా టేస్టీగా ఉండే, బట్ మేము ఉన్నదానికన్నా కొంచెం ఎక్కువ ఆర్డర్ చేసాం అనిపించింది. సో టు గో అయితే తీసుకెళ్లాల్సి వచ్చింది. అపిటైజర్లో మష్రూమ్, ష్రింప్ అండ్ సమ్ డంప్లింగ్స్ అయితే ఆర్డర్ చేసాము. అండ్ మెయిన్ కోర్స్లో కూడా సమ్ 3 వెరైటీ ఆఫ్ ప్లాటర్స్ అయితే ఆర్డర్ పెట్టాము. ఇంకా అలా మాట్లాడుకుంటూ మంచిగా ఫుడ్ని అయితే బాగా ఎంజాయ్ చేసాము. అన్నిటి టేస్ట్ అయితే చాలా బాగుండే, బట్ స్టమక్ మొత్తం ఫుల్ అయిపోయింది. అండ్ చీజ్ కేక్ ఈజ్ ఫేమస్ ఫర్ దేర్ కేక్స్, బట్ మేము అది తినేంత స్పేస్ మాకు లేదు అనిపించింది. అందుకని అది టు గో ఆర్డర్ పెట్టుకుందామని చెప్పి అనుకున్నాము. టు గోకి అయితే ఒక బెర్రీ చీజ్ కేక్ ఆర్డర్ చేసి ఇంక మేము మాల్లోకి వెళ్ళిపోయాము. జారాలో కొన్ని ఫార్మల్స్ అండ్ ఫ్యూ అదర్ షాప్స్ అలా ఎక్స్ప్లోర్ చేసాము, బట్ సైజెస్ అవి అంతా కరెక్ట్గా ఫిట్ అవ్వలేదు. సో పెద్దగా ఏమీ షాప్ చేయలేదు, ద వెరీ బేసిక్స్ అలా కొనేసి మాల్లో డీల్స్ అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. అండ్ మాల్ మొత్తం క్రిస్మస్ థీమ్తో అసలు చాలా బ్యూటిఫుల్గా డెకర్ చేశారు. ఇంకా మేము అలా బ్యాక్ వచ్చేసి ఇంకా చీజ్ కేక్ కార్లోనే తినుకుంటూ బ్రాడ్వే స్ట్రీట్ కవర్ చేసుకొని ఇంటికి బ్యాక్ అయితే రిటర్న్ అయిపోయాము. ఇంక ఇంటికి వచ్చిన వెంటనే నెట్ఫ్లిక్స్లో మిస్ మ్యాచ్ అనే సిరీస్ చూస్తూ చిల్ అయ్యాము. మీలో ఎంతమంది మిస్ మ్యాచ్ సీజన్స్ చూసారు కమెంట్ చేయండి. నేనైతే సీజన్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేశాను. ఈ సీజన్లో వీళ్ళు హైదరాబాద్ని బాగా ఎలివేట్ చేసినట్టు అనిపించింది. సో అలా మేము కొన్ని ఎపిసోడ్స్ కవర్ చేసి మా డేని అయితే మేము ఎండ్ చేసాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.